హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే లైక్ శశికుమార్ సిమ్రన్ యాక్ట్ చేసి అండ్ తమిళ్లో వచ్చు లైక్ టూరిస్ట్ ఫ్యామిలీ అనే మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, లైక్ మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. లైక్ ఒక మంచి డీసెంట్ కామెడీ డ్రామా మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక లైక్ బేసికలీ మన హీరో ఫ్యామిలీ చూసుకుంటే కనుక లైక్ శశికుమార్ అండ్ సిమ్రన్ వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళకిద్దరు మగ పిల్లలు అయితే ఉంటారు. సో వాళ్ళు కూడా టీనేజ్లో అయితే ఉంటారు. లైక్ ఈ మూవీ స్టార్టింగ్లో మనం చూసుకుంటే కనుక లైక్ శ్రీలంక నుంచి సో రామేశ్వరంకి అయితే వస్తారు. అది కూడా రాత్రి పూట లైక్ దొంగతనంగా, లైక్ ఎందుకు అంటే కనుక లైక్ శ్రీలంకలో ఉండే సో ఆ క్రైసిస్ నుంచి తప్పించుకోవడానికి సో వాళ్ళు రామేశ్వరం ఒక పోలీస్ ఆఫీసర్కి అయితే దొరుకుతారు. బట్ ఆ తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్తో వాళ్ళు మంచిగా చేసుకుని సో వాళ్ళైతే చెన్నైకి అయితే షిఫ్ట్ అవుతారు. అండ్ చెన్నైకి షిఫ్ట్ అయిన తర్వాత వాళ్ళైతే ఒక నార్మల్ ఫ్యామిలీ అయితే నివసిస్తే ఉంటారనమాట. బట్ ఆయన తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీ ఒక కాన్సెప్ట్. సో కాన్సెప్ట్ అయితే కొంచెం బాగుంది. సో శ్రీలంక నుంచి వచ్చిన ఒక రెఫ్యూజీ ఫ్యామిలీ సో వాళ్ళు చెన్నైకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనే కాన్సెప్ట్ అనేది ప్రతి ఒక్క తమిళన్కి లైక్ ఆ కాన్సెప్ట్ అనేది కొత్తగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి ఒక సస్పెన్స్ ఎలిమెంట్తో కూడిన సబ్జెక్ట్ అనమాట. సో స్టోరీ అయితే కొంచెం బాగుంటుంది. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కనుక లైక్ మనం మ్యాక్సిమం ఎక్కడ బోర్ కొట్టకుండా అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ లైక్ మూవీలో ఏవైతే సప్లాట్స్ అయితే ఉన్నాయో సో వాటన్నిటికీ ఒక పే ఆఫ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీలో కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా లైక్ శశికుమార్కి చిన్న కొడుకు అయితే ఉంటాడు. సో అతను వచ్చే సీన్స్ అన్నీ అయితే వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ లైక్ శశికుమార్, సిమ్రన్, యోగి బాబు, రమేష్ తిలక్, ఎంఎస్ భాస్కర్ ఇలా అందరూ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి స్టోరీకి అయితే కనెక్ట్ చేస్తారు. అండ్ ముఖ్యంగా ఫ్యామిలీ ఏవైతే ఉందో సో ఆ నలుగురు సో వాళ్ళందరూ ఓవర్ యాక్టింగ్ చేస్తుంటారు అనమాట. బికాస్ సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడానికి సో అందరితో ఫ్రెండ్లీగా అయితే ఉండడం అనమాట. బికాజ్ ఎందుకంటే మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి సో అది వాళ్ళ ఓవర్ యాక్షన్, బట్ మనకి కామెడీగా అయితే అనిపిస్తుంది. అండ్ ఈ మూవీని ఎండ్ చేసిన విధానం అయితే బాగుంటుంది. ఒక లైక్ ఈ మూవీలో చెప్పడం ఏంటంటే లైక్ రెఫ్యూజీ కాదు, లైక్ మనుషులందరూ ఇలా సంబంధించిన మెసేజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో హ్యూమానిటీ ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఈ మూవీ క్లైమాక్స్ అయితే బాగుంటుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ ఇప్పుడు సినిమాల నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీ ఒక కాన్సెప్ట్. బికాస్ తమిళన్స్కి ఈ కాన్సెప్ట్ అనేది కొత్తగా అయితే అనిపిస్తుంది. బట్ మన తెలుగు వాళ్ళకి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. అని ఇంకోటి ఏంటంటే లైక్ ఇది యాక్చువల్లీ ఇది ఒక ఎమోషనల్ సబ్జెక్ట్, బట్ ఈ డైరెక్షన్ ఇంటెన్షన్ ఏంటంటే దీన్ని ఎమోషనల్ సైడ్ అయితే తీసుకెళ్ళొద్దు. ఇది పక్కాగా కామెడీగా ఒక ఎంటర్టైన్మెంట్గా చెప్పాలనేది ఈ మూవీ ఒక డైరెక్టర్స్ ఇంటెన్షన్ అనమాట. సో యాక్చువల్లీ ఇది ఒక ఎమోషనల్ సబ్జెక్ట్ ఇది. సో అది ఎక్కడ మనకైతే చూపించారు అనమాట ఎక్సెప్ట్ ఫ్యూ సీన్స్. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలి, లైక్ మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. లైక్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ రెట్రోతో పాటు అయితే రిలీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ చెన్నైలో ఈ మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ ప్రెస్ షో అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ప్రెస్ షోలో యునానిమస్ పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. అండ్ ఈ సమ్మర్లో లైక్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు అంటే లైక్ ఫ్యామిలీ ఆడియన్స్ని ఈ మూవీని అయితే టార్గెట్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది. సో ఆ మూవీకి పాజిటివ్ టాక్ కూడా అయితే వచ్చింది. అండ్ ఈ సమ్మర్లో లైక్ ఫ్యామిలీస్ అందరూ లైక్ రెట్రో అండ్ ఈ సినిమా మనం చూసుకోవడానికి లైక్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ మూవీకి అయితే ఇస్తారు. సో రెట్రో గెలవాలి అంటే కనుక లైక్ యునానిమస్ పాజిటివ్ టాక్ అయితే రావాలి. సో ఆ విషయం పక్కన పెట్టేస్తే కనుక లైక్ ఈ మూవీ రిలీజ్ చేసిన టైం కూడా అయితే బాగుంటుంది అనమాట. లైక్ ఫ్యామిలీ ఆడియన్స్కి టార్గెట్. సో వాళ్ళకి తగ్గట్టు May 1st అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. లైక్ ఇంత చెప్పండి ఇక్కడ చెన్నైలో ప్రెస్ షో అయితే జరిగింది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే లైక్ మూవీ అయితే బాగానే ఉంటుంది, చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ 3/5. అండ్ ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ ఇది ఫ్యామిలీ వాచబుల్, ఎలాంటి అడల్ట్ కంటెంట్ అనేది ఈ మూవీలో అయితే లేదు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొని ఉంటాడు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.